వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 2 కలిపి మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని భారత్ ధ్వంసం చేసేసింది. అయితే పాకిస్తాన్‌లో మొత్తం 4 ఉగ్రవాద స్థావరాలున్నట్లుగా, పీఓకేలో 5 ఉగ్రవాద స్థావరాలున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్‌లోని 9వ అతిపెద్ద నగరమైన బహల్వాపూర్‌లోని జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా నేలమట్టం చేసేసింది. పాకిస్తాన్‌లోని నడిమధ్య ప్రాంతమైనా కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడలేదు. అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించింది. మొహం పగిలేలా జవాబు ఇచ్చింది. భారత్ చేసిన ఉగ్రవాద మూకలపై ఈ దాడిని ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే మసీదులపైన, మదర్సాలపైన అనవసరంగా దాడులు చేస్తుంది, అన్యాయమైన దాడులు చేస్తుందని చెప్పుకుంటూ వస్తుంది పాకిస్తాన్. అసలు ఇక్కడ డౌట్ ఏంటి అంటే మదర్సాలలో, మసీదుల్లో ఉగ్రవాదులు ఎందుకున్నారు? ఒకవేళ ఉన్నారే అనుకోండి, ఉగ్రవాదులను చంపేస్తుంటే వీళ్ళకెందుకు కోపం వస్తుంది? వీళ్ళకెందుకు రక్తం మరిగిపోతుంది అనే విషయం అర్థం కావట్లేదు. అయితే దీనికి ఆన్సర్ ఒకటే. ఏంటి అంటే సామాన్యులతో పాటు ఉగ్రవాదుల్ని కలిపి ఉంచితే ఒకవేళ ఉగ్రవాదులపై దాడి చేయాలంటే భయపడతారు. ఎందుకు అంటే ఉగ్రవాదులకు హాని కలిగినప్పుడు సామాన్యులకు కూడా హాని కలుగుతుంది. ఎప్పుడైతే సామాన్యులకి హాని కలిగిందో అప్పుడు మనపై క్లెయిమ్‌ని నిరూపించొచ్చు. అందుకని చెప్పి సామాన్యులతో కలిపి ఉగ్రవాదుల్ని దాచిపెడుతున్నారు. అయితే ఇక్కడే అర్థమవుతుంది. వీళ్ళకి కావాల్సింది ప్రజలు కాదు, ఉగ్రవాదులే ముఖ్యం. ఒకవేళ ప్రజలు చనిపోయినా వీళ్ళకేం కేర్ లేదు. కానీ ఉగ్రవాదులు మాత్రం చనిపోవద్దు. ఇది వాళ్ళ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ హాస్యాస్పదం ఏంటి అంటే ఉగ్రవాదుల పైన ఓన్లీ పాకిస్తాన్ యొక్క నాయకులకు మాత్రమే కాదు ప్రేమ ఉంది. అక్కడ యాంకర్లకు కూడా ప్రేమను ఒలకపోస్తున్నారు. ఎప్పుడైతే ఉగ్రవాదుల పైన దాడి జరిగిందో, ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ విషయాన్ని తెలుసుకున్న ఒక టీవీ యాంకర్ విలవిలా వలబోతున్నారు. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। అయితే ఇందులో మనం గర్వించదగిన విషయం ఏంటి అంటే ప్రతీకారంలో కూడా మానవత్వాన్ని చాటుతుంది భారత్ ఆర్మీ. ఇంగ్లీష్‌లో ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే ఒక సామెత ఉంది. మీరు గమనిస్తే నిన్న మొన్న జరిగిన రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం గాని, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గాని మీరు గమనిస్తే అక్కడ జరిగిన క్రూరత్వం ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. యుద్ధం అంటే న్యాయం అన్యాయాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే అంటున్నా భారత్ ఆర్మీ అంత ప్రతీకారంలో కూడా మానవత్వాన్ని చాటుతుంది. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఉగ్రవాద మూలికల్ని ఖచ్చితంగా కనిపెట్టి ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే అటాక్ చేసింది కానీ సామాన్య పౌరుల జోలికి పోలేదు. అయితే మనం ఏం చెప్పుకుంటున్నామంటే 9 ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా ఖచ్చితత్వంతో దాడి చేసింది. అయితే ఇందుకు గాను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్‌తో పాటు లాయిటరింగ్ మ్యానిషన్ వెపన్‌ని కూడా వాడింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాల కోఆర్డినేట్స్‌ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవ్వగా ఆ విషయాన్ని పట్టుకొని భారతదేశం యొక్క ఆర్మీ ఓన్లీ భారతదేశం నుండే అటాక్ చేసింది. పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టలేదు. పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టకుండా పాకిస్తాన్ యొక్క ప్రాంతాన్ని ధ్వంసం చేసేసింది. ఆఖరికి నడి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఎలాంటి బెరుకు లేకుండా చాలా ధైర్యంగా భారతదేశం యొక్క బార్డర్ దాటకుండా పాకిస్తాన్‌లో నడిమధ్య ప్రాంతాన్ని కూడా అంతం చేసేసింది. అయితే ఈ టార్గెట్ లొకేషన్‌ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి లాయిటరింగ్ మ్యానిషన్ వెపన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ దాడిలో భాగంగా మోస్ట్ వాంటెడ్ 2 క్రిమినల్‌లు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మురిడికేలోని లష్కరే తోయిబా యొక్క ప్రధాన స్థావరంపై మిసైల్ దాడి జరపగా ఆ సంస్థ యొక్క కమాండర్ హసీఫ్ అబ్దుల్ మాలిక్‌తో పాటు ముదాసిర్ అనే వ్యక్తి కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. ఇదిగో అబ్దుల్ మాలిక్ ఫోటో అంటూ ఓ ఫోటో కూడా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూస్తే నిజంగానే మరణించాడనే విషయం కూడా నమ్మకం కలుగుతుంది. ఉగ్రవాదులకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూనే పొరుగు దేశాలపై దాడులు జరిపిన తర్వాత కూడా మీరు ఇలా పొరుగు దేశాలపై దాడి జరపొద్దు, మీరు దాడి చేస్తే మా దేశంపై మాకు ముప్పు వస్తుంది, మీరు దాడి చేయడం వల్ల మా దేశ ప్రజలు వాపోతున్నారు, మా దేశ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేది పోయి ఎప్పుడైతే ఉగ్రవాదులపై దాడి జరిగిందో జైషే మహమ్మద్ యొక్క ఉగ్రవాద స్థావరాల్లో ఉండే ఉగ్రవాదులను పరామర్శించడానికి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ సీనియర్ పరామర్శించారు. అయితే పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన బహల్వాల్పూర్‌లో జరిగిన దాడి ఖచ్చితంగా మసూద్ అజార్ యొక్క మదర్సా పైన జరిగిందని ఓ వ్యక్తి స్పష్టం చేశారు. ఆ మదర్సా పైన దాదాపుగా 4 మిసైళ్లు దాడి చేశాయని కూడా చెప్పాడు.
అయితే ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, నిద్రపోతుందా అని ప్రశ్నించడం గమనార్హంగా మారుతుంది. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं, 4 मिसाइलों के साथ हमला किया गया है। ఇదంతా జరుగుతుంటే పాకిస్తాన్ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది, ఖచ్చితంగా మేల్కొంటుంది. అయితే ఇదంతా చూస్తున్న పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి మేల్కొన్నాడు. ఆయన కూడా మాట్లాడుతూ వచ్చేశాడు. ఏమని అంటే, భారతదేశం అన్యాయంగా మాపై దాడులు చేస్తుంది, అన్యాయంగా పేదలపైన దాడులు చేస్తుంది, నార్మల్ సమాజం పైన దాడి చేస్తూ వస్తుంది. ఈ విషయాన్ని మేము నార్మల్గా వదిలేసేదే లేదు, ఖచ్చితంగా దానికి బదులిస్తాము, అది మా హక్కు అని మాట్లాడుతూ వచ్చేస్తున్నాడు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ మేకపోతు గాంభీర్యాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు. అయితే బలగాలకి ఖచ్చితంగా మా దేశ ప్రజలు మాకు రక్షణగా ఉంటారు అని, ఎందుకంటే వాళ్ళ దేశ ప్రజలు సైన్యం అంతగా లేదు కదా, అప్పుడు ప్రజలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు భారతదేశ ప్రధానమంత్రి. ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే తన బాధలో ఉన్నాడని తెలిసిందో అప్పుడు మాత్రం ప్రజలు గుర్తొస్తారు, తన సైన్యానికి సాయపడతారు పాకిస్తాన్ ప్రజలు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా దీనికి ధీటుగా మేము సమాధానం ఇస్తామంటూ చెప్పుకొస్తున్నాడు. అంతేకాకుండా శత్రువుల్ని ఎప్పటికీ వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోనియము అని మాట్లాడుతున్నాడు. ఇంతసేపు ప్రధానమంత్రి మాట్లాడాడు, మరి రక్షణ శాఖ మంత్రి ఊరుకుంటాడా? ఆయన కూడా మాట్లాడతాడు. ఏమని అంటే, భారతదేశం ఆపరేషన్లు ఆపితే మేము కూడా ఆపుతాం, మేము సంయమనాన్ని పాటించడానికి రెడీగా ఉన్నాము, మాకు ఎలాంటి యుద్ధాలు వద్దు అంటూ బ్రతిమలాడుకుంటూ వచ్చేశాడు. అఫ్కోర్స్ బ్రతిమలాడాడు అనుకోండి, నార్మల్గా చెప్తాడు, మనం బ్రతిమలాడానంటే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనతో యుద్ధం చేసే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి. మీకు గుర్తుందా, సింధు జలాలను ఆపేసినప్పుడు పాకిస్తాన్ యొక్క బిలావర్ భుట్టో ఏమన్నాడు? సింధు జలాలను వదలకపోతే భారతీయుల రక్తం ఏరులుగా పారుస్తామని మాట్లాడాడు. అదేవిధంగా అదే సింధు జలంలో భారతీయులకు రక్తం పారుతుందని మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం రాజీకి సిద్ధమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, భారత్ శాంతి మార్గాన్ని ఎంచుకుంటే పొరుగు దేశాలుగా చర్చించుకుందాం, అయితే వాళ్ళు నిజాలతో రావాలి, కల్పిత కథలతో కాదు, తెరిచిన హస్తాలతో రావాలి, పిడికిలి బిగించి కాదు అని వాపోయారు పాపం. పాకిస్తాన్ నాయకులు ఏమన్నారు? ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు, ఉగ్రవాద దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఉగ్రవాదులను మేము పెంచి పోషించట్లేదు, వాళ్ళే ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఉగ్రవాదులు చనిపోతే ఉగ్రవాదుల మృతదేహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శాంతిని తెలిపి నివాళులు అర్పిస్తున్నారు. అంత అవసరం ఏముందండి? వాళ్ళేమైనా పాకిస్తాన్ నాయకులా? పోనీ పాకిస్తాన్ని శాసించే అమరవీరుల వాళ్ళేమన్నా? వాళ్ళు చనిపోతే వీళ్ళకేం అవసరం? పోలీసులు సహా వాళ్ళ దగ్గరే ఉన్నారు.